జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను. అందరికి నమస్కారం అండి. ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచే మాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. సో మా అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు చెప్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్లో కూడా టికెట్ లేదంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్కి ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మనం ట్రై చేస్తాం. మనం చేయగలిగింది ఏంటంటే హార్డ్ వర్క్. మా చేతుల్లో ఉన్నది ఎవ్రీథింగ్ మేము చేసాము. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక డివైన్ ఫోర్స్ బ్యాకింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా తీవ్రంగా నమ్ముతాను. సో అలాంటిది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఫ్రమ్ వెన్ షూటింగ్ దగ్గర నుంచి, మేము ఫిల్మ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, తర్వాత ఫిల్మ్ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ డివైన్ ఫోర్స్ని నేను చూడగలుగుతున్నాను. అలా పుష్ చేసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ అలా మీ వరకు తీసుకొచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. చాలా కృతజ్ఞతా భావంతో, మేము చాలా గ్రాటిట్యూడ్తో వచ్చాము. దట్ ఇంత కాంపిటీషన్లో కూడా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చేలా చేశాడు. అది మా బ్లెస్సింగ్ అంతే. అది మామూలు విషయం కాదండి. చాలా